తిరుపతిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. స్థానికులకు స్వామి దర్శనాన్ని కల్పిస్తూ టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ జనసేన నాయకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు నెరవేర్చారని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తిరుమల పవిత్రతను నాశనం చేసి టూరిస్ట్ ప్రాంతంగా మార్చిందని తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి ఆరోపించారు. దెబ్బతీస్తూ స్థానికులకి దర్శన భాగ్యం కల్పించకపోగా తిరుమలలో అనేక దోపిడీలు, బ్లాక్ మార్కెట్ టికెట్లు అమ్ముకోవడం వీటికే పరిమితైన గత ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు గారు చొరవతో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇదే రోడ్లో ఇదే సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి ప్రజలకు దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పినట్టుగా చెప్పిన మాట నెరవేర్చుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇది. ఈ యొక్క తిరుపతి ప్రజలకి ఎలవేళలా సేవలు చేస్తూ తిరుపతికి ప్రజలు 24 గంటలు అందుబాటులో ఉన్నటువంటి తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు గారు అధికారం వచ్చినప్పటి నుంచి కూడా సరే తిరుపతి ప్రజలకి దర్శన భాగ్యం కల్పించాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేసి కూడా ఈ యొక్క తిరుపతి ప్రజలకు దర్శన భాగ్యం కల్పించినందుకు ఎన్డీఏ కూటమికి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, చైర్మన్ బీఆర్ నాయుడు గారికి, తిరుపతి శాసనసభ్యులు అరణి శ్రీనివాసులకి వీళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తారు.